పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకొని శ్రీకాంతాచారి అని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు. అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరన్నా చచ్చిపోయినానే అన్నాడనా? మళ్ళీ ఇప్పుడు అదే మోతీలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టారు. ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టారు. ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు. ఎందుకు మోతీలాల్ కూర్చోవాలి? ఎందుకు బక్క జడ్సన్ కూర్చోవాలి? నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి. మీరు సావనైన వాయిదా అయిన పడాలి. ధైర్యం ఉందా? రాండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందల బామార్దుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదానన్న పడ, లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అనే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష చేయండి. మేము కాపలా ఇస్తాం, మిమ్మల్ని ఎవ్వడు ఆపడు, సూతం ఎన్రోల్ చేస్తారు. మీరిద్దరు నిజంగానే పరీక్షలు వాయిదా వేయాలంటే, మీ వాదనలో బలం ఉంటే, ఈ తెలంగాణ కోసం సావు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే, ఇక ఆయన కంటే వయసు మీద పడ్డది లేవలేనోడు, అసలే కాలు ఇరిగింది, ఆయనను వదిలేయండి. కానీ మీరిద్దరు బావబామర్దులు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. మా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని. పరీక్షలు వాయిదా పడే వరకు మీరు నిరాహార దీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. అది మాత్రం చెయ్యరు. పొద్దుటిపూట తింటారు, రాత్రిపూట తాగుతారు. మీరు మాత్రం సంతోషంగా ఉండాలా? పేదోళ్ళ పిల్లలు దీక్షలతోటి, ఆమరణ నిరాహార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి ఇలా బావబామర్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు. ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు, రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తారు. అందుకే ఇక్కడున్న మా సోదరులకు గ్రామాన్ని చెప్పండి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, మీ కోచింగ్ సెంటర్లలో 1000 కోట్ల 100,000 రూపాయలు ఫీజులు కట్టాల్సిన పని లేకుండా ఎంబడెంబడే పరీక్షలు పెట్టి ఫలితాలు ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ పరీక్ష రాసి ఉద్యోగం రాకపోతే ఇంకే ప్రైవేటుల్లోనైనా వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పరీక్షలు నిర్వహించి ఫలితాలు ఇవ్వకపోతే సంవత్సరాల కొద్దీ పేదోళ్ళ పిల్లలు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరిగి ఇటు ఇంటికి రాలేక, పట్నంలో ఉండలేక వాళ్ళు అన్ని రకాలుగా దెబ్బతినిపోయే ప్రమాదం ఉన్నది. ప్రతి గ్రామంలో మా కార్యకర్తలు అందరూ కూడా చెప్పాలి. ఇవాళ అప్పుడప్పుడు మా వాళ్ళు కూడా వచ్చి అంటుంటారు, అన్న పిల్లలు ఏదో పరీక్షలు వాయిదా ఏమంటారు కదా, వేస్తే పోతుంది కదా అని. వేస్తే పోతుంది, నాకు కూడా ఏం పోతుంది, పరీక్ష వాయిదా వేస్తే నష్టం ఏం లేదు. కానీ పిల్లల జీవితాలు ఆగం అయిపోతాయి. ఆ పిల్లలు 10 ఏళ్ళు నష్టపోయారు కేసీఆర్ పాలనలో. 10 ఏళ్ళు ఒక్క పరీక్ష పెట్టలేదు, 10 ఏళ్ళు ఎవరికి ఉద్యోగం ఇవ్వలే. ఇవాళ నేను అవన్నీ చూసి వచ్చినాను కాబట్టి పిల్లలకు సరైన సమయంలో పరీక్షలు పెట్టాలని అనుకుంటున్నాను. అవి వాయిదా వేయడానికి ఒక పక్కన టీఆర్ఎస్, కొంతమంది కోచింగ్ సెంటర్ల ఓనర్లు కుట్రలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. పరీక్షలు వాయిదా వేస్తే కాంగ్రెస్కి వచ్చే నష్టం లేదు, మీ సోదరుడిగా నాకు పోయే కష్టమేం లేదు. కానీ లక్షలాది మంది నిరుద్యోగ యువకుల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ వాళ్ళని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ నిజంగానే కేసీఆర్ హరీష్కు, లేకపోతే కేటీఆర్కి హరీష్కు ఈ విద్యార్థుల బాధ వాళ్ళు నిజంగానే తీర్చాలనుకుంటే హరీష్, కేటీఆర్ ఇద్దరు ఆర్ట్స్ కాలేజ్ ముందల దీక్ష కూర్చోవాలి, ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. ఈ పరీక్షలు వాయిదా పడే వరకు మంది పిల్లలు ఎవ్వరు కూర్చోవద్దు. 10 ఏళ్ళు మంత్రులు అనుభవించిన మీరిద్దరు ఈరోజు ఎమ్మెల్యేలు, మీరు వచ్చి కూర్చోండి. ఈ వాదనలో నిజం ఉంటే 2 ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం వదులుకోదు కదా.
కూర్చోండి 10-15 రోజులు. మీరు చెప్తున్న వాదన నిజమైతే 10-15 రోజులు దీక్ష కూర్చోండి ఆర్ట్స్ కాలేజ్ ముందల. ఇన్నేళ్ళు మీరు పదవులు అనుభవించారు కదా ఈ పేదోళ్ళ పిల్లల త్యాగాలతోటి. ఆ పేదల పిల్లల కోసం లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒకవేళ మా ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని బావబామర్దులు బిల్లారంగాలు అనుకుంటే వీళ్ళెందుకు కూర్చోరు దీక్షకని నేను అడుగుతున్నా. గ్రామాలలో మీరు నిలదీయండి, మన చెప్పండి, మనం కాదురా ప్రాణాలు ఇచ్చేది, ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టురు, పట్టుకొచ్చురు, కూర్చోబెట్టురు, కట్టేయమని చెప్పురు ఆర్ట్స్ కాలేజ్ ముందల. అప్పుడు తెలుస్తుంది. తిట్లు తిడితేనే ఓట్లు పడతాయి అనేటటువంటి ఇంకా అదే ఒక ట్రాన్స్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు కూడా తిట్లు తిట్టి ఓట్లు దండుకున్నాడు. తిట్లకు కొంత సమయం ఉంటుంది. కేసీఆర్ అయితే ఏదైతే తిట్లు తిడితే ఆంధ్రలో తెలంగాణ ఉద్యమంలో తిట్టినప్పుడు ఆదరించారో అట్లనే ఆదరిస్తారు అనుకున్నారు. ఆయన తర్వాత తీసి పడేసారు. ఇది గ్రహించుకో. నువ్వేదో మల్లయ్యకు ఉన్నట్టు ట్రాన్స్లో తిడితే ఆయనకు వ్యూస్ వచ్చినట్టు ఇవాళ తిడితే నన్ను చప్పట్లు కొడతారు కేరింతలు అనుకోవడం తప్పు. ఇవాళ అదే నువ్వు కంటిన్యూ చేసి ఇవాళ నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకులు చేస్తుంటే అదే పరిస్థితిని కల్పించిన వాళ్ళు తలదించుకోవాల్సింది పోయి తలమాసిన వాళ్ళు వీళ్ళు వెనక ఎవడో ఉన్నాడు అని నిరుద్యోగుల్ని అవమానపరిచినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు ఎన్నికల వేళ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల్ని ఆరాధన థియేటర్ దగ్గర తాగేటోళ్ళు, బీర్లు తాగేటోళ్ళు, వాళ్ళు బిర్యానీ తినేటోళ్ళు అని అన్నప్పుడు నీకు డ్యామేజ్ కాకుండా మేము అండగా నిలిచి నిరుద్యోగ లోకం అందరం ఏకమై మా తల్లిదండ్రుల నుంచి ఓట్లు వేయించినావు. ఇలా నీ నిజ స్వరూపం నిజంగా చూపిస్తున్నావు. అదొకటి. ఇలా పిల్లలు 14 కిలోమీటర్ల నుండి పాదయాత్ర చేసుకొని వచ్చి యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఇలా ఆడపిల్లల పైన నిర్బంధాన్ని మోపి మళ్ళీ ఒక వాగా బార్డర్లో ఉన్నట్టు ఒక కుంబింగ్ చేపిస్తున్నట్టు రెడ్ కారిడార్లో అట్లా చేయించినావు. దాని గురించి నువ్వు సిగ్గుపడుతున్నాని ఒక క్షమాపణ చెప్పలేదు. నువ్వు డేట్స్ యథాతథంగా పెడతాని ఎట్లా చెప్తావు? ఈరోజు పిల్లలందరూ చనిపోయేటటువంటి ఒక స్థితిలో మానసిక గందరగోళంలో ఉన్నప్పుడు ఇంకా నువ్వు వాళ్ళని రెచ్చగొట్టి చచ్చిపోరన్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా పిల్లోడు తల్లిదండ్రులు కానీ టీచర్లు కానీ వాడు ఈ మానసికంగా డిస్టర్బ్ అయినప్పుడు ఆయనకు ఒక ఉపశమనం ఇచ్చేటట్టు మాట్లాడాలి. ఇవాళ అందరిని ఇవాళ నువ్వు ఇచ్చిన రిజల్ట్ వల్ల ఇవాళ అందరు గ్రూప్ వాళ్ళు క్వాలిఫై ఆయనకి రాయరాదు. వాడు నేను గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయకుంటే పోస్టులు పెంచకుంటే ఎట్లయినా వాడు అయోమయం ఏడుస్తున్నాడు. గ్రూప్ 1కు మెయిన్స్ రాసుకొని హోలిస్టిక్గా ప్రిపేర్ అయినాడు. వాడు రిజల్ట్ రాలేదు, వాడు ఏడుస్తున్నాడు. ఈడు ఏడుస్తున్నాడు, వాడు ఏడుస్తున్నాడు, డిఎస్సి వాడు ఏడుస్తున్నాడు. ఈ టైంలో నువ్వు విద్యార్థుల్ని ఎట్లా ఫీజింగ్ చేయాలి, అప్పీజ్ చేయాలి, వాళ్ళని ఉపశమనంగా మాట్లాడాలి, వాళ్ళకు ఒక తండ్రి లాంటి పాత్రలో ఉన్న నేను ఎట్లా మాట్లాడాలనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇంట్లో ఒక పిల్లగాడే ఫెయిల్ అయితే వాడిని ఓదార్చుకొని ఒక 10-20 రోజుల తర్వాత తిడతారు. ఈరోజు చచ్చిపోయేటటువంటి పరిస్థితుల్లో ఇబ్బందులలో ఉన్నప్పుడు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. ఫస్ట్ నీ భాషా ప్రయోగాన్ని మార్చుకో. తర్వాత నువ్వు ఏ సందర్భంలో ఎట్ట మాట్లాడాలో నేర్చుకో. నీది చూస్తుంటే ఎట్ట ఉన్నదంటే సావు దగ్గరికి పోయి సన్నాయి మేళం పెట్టుకొని నువ్వు బరాత్ తీసేటట్టు కనిపిస్తున్నది. ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. నిన్ను అనడం కూడా మాకు అవమానంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మా నిరుద్యోగుల పెద్దన్న అనుకున్నావు, ఇవాళ మమ్మల్ని ప్రతి కాడ అవమానపరుస్తున్నావు. నువ్వు ఆ రోజు ప్రతిపక్షంగా ఎందుకు వచ్చినావు? ఆ రోజు నీకెందుకు ఆదరించినావు? ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా మా పక్షాన్ని ఉండాలి. లంగలో వాళ్ళని తిడుతున్నాం కదా, ఎక్కడ వాళ్ళు జెండాలు వేయించుకొనియట్లేదు. ప్రతి దానికి రంగు రాజకీయం. అసలు మా నిరుద్యోగులం అనేటటువంటి వాళ్ళకు రాజకీయాలతో ఏం సంబంధము? నువ్వు కాంగ్రెస్నివి ప్రచారం ఎందుకు చేయించుకున్నావు? బస్సు యాత్రలు ఎందుకు చేయించుకున్నావు? అందరిని ఇళ్లలోకి పోయి ఎందుకు ఓట్లు అయిపోయి రాజకీయంలోకి నిరుద్యోగులు లాగినోని మీరు కాదా? మీ కాంగ్రెస్ కాదా? ఇవాళ రాజకీయము ప్రతిపక్షాలు వీళ్ళు వచ్చి రాజకీయాలు నేను మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. నిరుద్యోగులారా, మీరు మాత్రం ఎవరు కూడా ఆత్మహత్యలకు కానీ ఏటి కానీ ఎక్స్ట్రీమ్ డిసిషన్స్ తీసుకోవద్దు. ఏమి కాదు, మనం ఖచ్చితంగా పోరాడదాము. ఈరోజు ఈరోజు ఒక సిచ్యువేషన్ ఏంటంటే కోదండరామ్ సార్ కాడికి అరగోపాల్ సార్ కాడికి పోయిన వాళ్ళు ఒక డెలిగేషన్ పోయారు. పెద్ద మనుషులు ఇవాళ నీకే ఒక తండ్రి లాంటి స్థాయిలో ఉన్నటువంటి అరగోపాల్ సారు ఒక చర్చలకు వచ్చినప్పటికి కూడా నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక నిరుద్యోగుల పెద్ద దిక్కేవాడు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక సానుకూల స్టేట్మెంట్లు రాలేదని నువ్వు ఇట్లా తిట్టినప్పుడు ఇంకా అభ్యర్థులు ఏమైపోతారు? ఇంకెవడున్నాడు చెప్పి వీళ్ళకి లాస్ట్ రాలేదు, వీని కాడికి రాలేదు, మా కాడికి రాలేదంటావు. నీ కాడికి ఎమ్మెల్యేల కాడికి తిరిగిరి, ఎంపీల కాడికి తిరిగిరి. మీకు మాకు వారధిగా ఉన్నటువంటి పెద్ద మనుషులు కోదండరామ్ సార్ వచ్చి అరగోపాల్ సార్ వచ్చాయి. ఇంక ఈ నిరుద్యోగులు ఎవరిని చెప్పుకోవాలి? ఇలాంటి దౌర్భాగ్యమైన స్థితి నిరుద్యోగులకు రావడం అనేది చాలా దరిద్రము. ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు. నిరుద్యోగులారా,
మనం పోరాడదాం. కుల సంఘాలు వస్తున్నాయి, అన్ని సంఘాలు వస్తున్నాయి, మనకు అండదండుగా ఉంటాయి. తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణకు ఏ విధంగా పౌర సమాజం అండగా నిలిచిందో మనకు అండగా నిలుస్తారు, ఖచ్చితంగా ఉంటారు. ఈ రేవంత్ రెడ్డి గారికి అసలు తెలంగాణ సమాజం మీద కానీ, తెలంగాణ అస్తిత్వం మీద కానీ, తెలంగాణ మీద దేని మీద ఈయనకు భౌగోళిక రాజకీయ ఏ స్థితిగతులపైన ఈయనకు ఒక కమాండింగ్ లేదు. ఈయనకున్నదంతా వేరే రాజకీయము, వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, ఆంధ్రోలతోటి, రాయలసీమలతోటి దౌర్జన్యాలు, రౌడీ రాజకీయాలు చేసినటువంటిదే ఈయన. మనం ఏం చేసినా కానీ ఈయనకు ఉన్నటువంటి థాట్ దీని వెనక ఏ రౌడీ ఉన్నాడు, ఏ గుండా ఉన్నాడు, ఎవడున్నాడు అనేటువంటిది ఆయన ఎత్తుకున్నాడు. కాబట్టి అదే వెతుకులాట మన వెనక ఎత్తుకుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డిని మనం సహించేది లేదు. ఈయన మానసిక స్థితే ఇది. ఈయనకు ఒక పెద్దన్న పాత్ర కానీ, తండ్రి పాత్ర కానీ, రాజకీయ చిత్రత కానీ, రాజనీతి కానీ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైన వ్యక్తిని ఇలా మనం సీఎం పెట్టుకొని మన నిరుద్యోగుల ప్రతినిధిని సంబరపడ్డందుకు ఈరోజు సిగ్గుపడాల్సినటువంటి దినము. ఈ రాత్రి ఒక దుర్దినంగానే నేను భావిస్తున్నా. ఇది నిరుద్యోగులు మీరు మాత్రం అధైర్యపడద్దు, పోరాడదాం, ఖచ్చితంగా ఉందాం, మనం సాధిద్దాం. జై తెలంగాణ.